నా కొండాకూరు గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు. నాది నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ కొండాకూరు గ్రామంలో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. మన గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. కావున మన గ్రామంలో ఇప్పటివరకు కాని పనులన్నీ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మన ఊళ్ళో రైతులకు సొసైటీ గోదాం అంటూ లేదు. కావున నా సొంత భూమి అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు ఇస్తానన్నాను. 3 ఈసాలు రిజిస్ట్రేషన్ చేసి ఇద్దామని అనుకున్నాం. ఆ గోదాం మాత్రం ఇప్పుడు వచ్చే సొసైటీ ఎలక్షన్లో కంప్లీట్ చేయిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదేవిధంగా మహిళా సోదరులందరూ బతుకమ్మ ఆడిన యూత్ ప్రజలు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం పోయిన మన చెరువుల దాకా చీకటి ఉండడం వల్ల బస్టాండ్ వరకే ఉంటున్నారు. కావున అక్కడి వరకు స్ట్రీట్ లైట్ వేయించి మీకు చెర్ల వరకు వెళ్లడానికి కృషి చేస్తానని చెప్తున్నా. అదేవిధంగా యూత్ సభ్యులందరికీ ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చినారు, వెళ్లినారు. లైబ్రరీ అంటూ లేదు కాబట్టి ఒక 6 నెలల్లో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని యూత్ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. డ్రైనేజ్ సమస్య గాని, సీసీ రోడ్ సమస్యలు గాని ఊరందరితో కలిసి సంప్రదించి ఎక్కడైతే మేజర్ గా ఉందో అక్కడ ముందుగా చేస్తాం. నా ఫ్రెండ్ది నా ఇంటి ముందు కాకుండా ఊరితో సంప్రదించి ఆ డ్రైనేజ్ రోడ్లు సీసీ అన్నీ చేపిస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ ప్రభుత్వమైనా, ఏ మనిషి అయినా, ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వం దగ్గరైనా పోయే సత్తా నా దగ్గర ఉంది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇంకా కొందరికి వచ్చేటి ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా కృషి చేస్తాను. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నేను తప్పకుండా సహాయ సహకారాలు అందించి వాళ్ళ కోసం కృషి చేస్తానని ఈ కొండాకూరు ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కాబట్టి సేవకుడిగా భావించి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అందరికీ పాదాభివందనాలు. Thanks for watching. Like, share and subscribe.